హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. తెనాలి ఘటన మనందరికీ తెలుసు. నడి రోడ్డు పైన దళిత యువకుల్ని కూర్చోపెట్టి విచక్షణ రహితంగా పెద్ద పెద్ద లాఠీలు విరిగే విధంగా అరికాళ్ళ పైన ఒక్కొక్కరిని 10 దెబ్బలు లాగి కొడుతుంటే ఆ తల్లిదండ్రుల గుండెలు ఎంత తల్లడిల్లిపోయాయో తెలియలే. కానీ ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అరే ఇది అన్యాయంరా అని మనసులో బాధపడ్డ ఘటనలు బోల్డ్ అన్ని ఉన్నాయి. అయితే ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కేసు గురించి తెలిసి వారిని పరామర్శించడం కోసం ఇప్పుడు తెనాలి వెళ్తూ ఉన్నారని తెలిసింది. అయితే నిన్న జరిగిన ఒక మీటింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ క్రమం మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు మాట్లాడుతూ దోషుల్ని శిక్షించడం తప్ప అని మాట్లాడారు. ఆవిడ హోమ్ మినిస్టర్ ఎలా అయ్యారో అదంతా పక్కన పెడితే కనీసం రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి పదవిలో ఉన్నారు ఎమ్మెల్యేగా, తద్వారా పదోన్నతి పొంది హోమ్ మినిస్టర్ అయ్యారు. రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తానంటూ వాగ్దానం చేశారు. కానీ మీ ఇష్ట రీతిగా రోడ్లపైన శిక్షలు వేసుకుంటూ రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలిస్తానంటూ మీరు వాగ్దానం చేయలేదు మేడం గారు. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అన్యాయానికి దోషులకి దళితులు కులాలు ఏంటి అని అడుగుతారు. మరి అటువంటిప్పుడు మీరు మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ కేసు ఎందుకు తీసుకొచ్చారు? ఆయన దళితుడే కదా, అతనికి కేసుకు సంబంధం ఏంటి? అతన్ని ఎందుకు తీసుకొచ్చి ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారంటే అప్పుడు దళితుడు సుధాకర్ ని కొట్టాడు, ఇప్పుడు కావాలంటే మేము కూడా కొడతాము, మీరు అడగడానికి ఎవరనేదే మీ ఉద్దేశం. మీరు ఒక దళిత హోమ్ మినిస్టర్ అన్న విషయం మర్చిపోకండి. మీరు ఒకరి చేతులు కీలుబొమ్మగా మారారేమో అనిపిస్తుంది మీరు మాటలు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక దళిత హోమ్ మినిస్టర్ అడ్డు పెట్టుకుని దళితుల పైన దాడులు చేసినా, దళితుల్ని హింసించినా, దళితుల్ని ఏం చేసినా చివరికి దళిత హోమ్ మినిస్టర్నే మనం తిట్టాలి. కాబట్టి అది సాధ్యం కాదు, దానికి చాలా మంది జంకుతారు. కాబట్టి మిమ్మల్ని ముందు పెట్టి వెనక పెద్దలు ఆటను నడిపిస్తున్నట్టుగా అర్థం అవుతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ మీకు తెలుసు, పిఠాపురంలో దళితుల్ని సామాజిక బహిష్కరణ చేసినప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడలేదే? ఎందుకు మాట్లాడలేదు? మీరు దళితురాలే కదా, మీరు దళిత హోమ్ మినిస్టరే కదా, మరి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు 4 కుర్రోల్ని రోడ్డు మీద విచక్షణ రహితంగా కొడితే తప్పేంటి? పోలీసులు శిక్షిస్తేనేమో శిక్షించారంటారు, శిక్షించకపోతేనేమో వాళ్ళు డ్యూటీ చేయట్లేదు అంటున్నారని మీరు చెప్పారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి? అసలు తెనాలిలోని నాకే కాదు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకరులుగా మీకు కూడా. ఒకసారి తెనాలిలో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేస్తున్నారు. అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయాలను మురివేసి దానికి కులాన్ని అంతగట్టి మతాన్ని అంతగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడు. అంటే నేనేమంటానంటే కొంతమంది ఒక డిపార్ట్మెంట్ చేసుకునే కాదు. అలాగే నేను అమాయకులు అవన్నీ మీరు పెడితే నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఎక్సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు, వీటిలో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ కలిగిన పాపాలకి నడి రోడ్డు మీద రెక్కల నుంచి చుక్క ఇప్పిపోతున్న సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయితే బాగా స్పెషల్ ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తున్నారంటే బాగా స్వచ్ఛత అంటున్నాను. అదే పోలీస్ డీసీపీ ఆఫీస్ పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ కార్యకర్తకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్సీఎం మాట్లాడే కదా. ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చొని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడారు? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? అంటే పులివెందరు నాగమ్మాని అమ్మాయిని చాలా టోటల్ గా రచన చేస్తే మేము వెళ్తే మా మీద అడ్వాన్స్ కేసులు పెట్టారు. మరి పులివెందుల నియోజకవర్గంలో 4 ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి
రోజు రాజకీయ లబ్ధి గురించి కులాన్ని మతాన్ని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి, అదేవిధంగా గాంజా బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి. పోలీసుల రెస్పాన్సిబిలిటీ ఏంటి? దోషుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం వరకే, కేసు కట్టి జడ్జి గారి ముందు ప్రజెంట్ చేయడం వరకే పోలీసుల రెస్పాన్సిబిలిటీ. అంతేగాని పోలీసులు విచక్షణ రహితంగా రోడ్ల మీద కొడతాము, ఇష్టం వచ్చినట్టు గన్నులు ఉన్నాయని కాల్ చేస్తాము, కర్రలు ఉన్నాయని కొడతాము అంటే ఇక్కడ ఎవడు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. అది రాజ్యాంగబద్ధమైనటువంటి కార్యక్రమం కూడా కాదు. ముఖ్యంగా మీరు ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్ ముందు ఓ ఓ అని వాగి అంటే మరి మేడం గారు ఫీల్ అవుతారు, ఓ ఓ అని అరిచి పోలీసులు వెనకేసుకుంటూ వచ్చి గంజాయి బ్యాచ్ అని వాళ్ళని మాట్లాడారు. ఆ గంజాయి బ్యాచ్ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు నిజంగానే గంజాయి బ్యాచ్ అనుకుందాం, వాళ్ళకి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? మీ పోలీసులు గంజాయి సిటీలోకి రాకుండా ఆపే దమ్ము లేదా మీ పోలీసులకి? మీ పోలీసులకు దమ్ము లేదా? గంజాయి సిటీలోకి రాకుండా ఆపే దమ్ము లేదా? పోలీసు వాళ్ళపైన ఎన్నో కేసులు అని చెప్తున్నారు. ఆ కేసులన్నీ కొట్టివేశారు కోర్టుల వారు అని తెలియదా మీకు? అండ్ ఇప్పుడు పెట్టిన కేసు కూడా వాళ్ళని 23వ తారీఖు రోడ్డు పైన విచక్షణ రహితంగా కొడితే 25వ తారీఖు వాళ్ళపైన రౌడీ షీట్ ఓపెన్ అయిందన్న విషయం మీకు తెలుసా? ముందే రౌడీ షీట్ ఉన్నట్టు బ్యాడ్ ప్రాపగండా ఎందుకు చేస్తూ ఉన్నారు? గతంలో 23లో ఉన్న కేసునే ప్రొలాంగ్ చేస్తూ దాన్ని ఎక్స్టెన్షన్ గా వాళ్ళని కొట్టింది కాక దాన్ని రౌడీ షీట్ గా 25వ తారీఖు ఓపెన్ చేశారన్న విషయం తెలియదు. 23వ తారీఖు కొట్టి 24వ తారీఖు సాయంత్రం 9:30 కేసు ఫైనల్ చేసి దాన్ని 25వ తారీఖు రౌడీ షీట్ గా మార్చిన విషయం మీకు తెలియదా? ఒక దళితుల్ని రోడ్డు మీద కొట్టి హింసించడాన్ని మీరింత పకడ్బందీగా, నిర్మోహమాటంగా, కొద్దిగా కూడా ఆలోచించకుండా రాజ్యాంగ విరుద్ధంగా సమర్థిస్తూ వెళ్తూ ఉన్నారే. మరి అటువంటిప్పుడు వేరే వాళ్ళని ఎందుకు కొట్టలేదు? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు డ్రగ్స్ కేసులో దొరుకుతూ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు అక్రమ కేసుల్లో దొరుకుతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు మీ పార్టీ వాళ్ళే పిఠాపురంలోనే ఒక దళిత అమ్మాయిని రేప్ చేసిన కేసులో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు కొడతలేదు? ఎవరిని ఎందుకు కొట్టకుండా ఆ దళితులను మాత్రమే రోడ్డు మీద ఎందుకు హింసించారు? అంటే ఆ దళితులు ఒకవేళ కొట్టినా కూడా కేసులకు వెళ్ళరు, కొట్టినా కూడా నోరు మూసుకొని పడి ఉంటారు, డబ్బులు ఉండవు కాబట్టి, వ్యవస్థలతో ఫైట్ చేసే శక్తి వాళ్ళకి లేదని మీకు తెలుసు కాబట్టి, అంతేనా? అండ్ మిస్టర్ హోమ్ మినిస్టర్ గారు, నాది చిన్న క్వశ్చన్ ఉంది మీకు. నిజంగా మీరు ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్ లో మాట్లాడారో ఆ మాట మీద నిలబడగలిగే దమ్ము ధైర్యాలు మీకున్నాయా? ఆ సత్తా మీకుందా? రేపొద్దున ఇది హైకోర్టులోను సుప్రీంకోర్టులోనూ ఈ కేసు హై రేంజ్ లో గనక వెళ్తే మీరు అక్కడికి వెళ్ళి సేమ్ జడ్జి గారి ముందు, ఇప్పుడు మీడియా ముందు ఏ పాఠాలు అయితే చెప్పారో అవే మాటలు జడ్జి గారి ముందు చెప్పగలరా? పోలీసులు కొడితే తప్పేంటి అని జడ్జి గారిని అడగగలరా? తప్పు చేసిన వాళ్ళని పోలీసులు కొడితే తప్పేంటి అని జడ్జి గారికి చెప్పగలరా? కొన్ని డ్రగ్ కేసులో వీళ్ళు దొరికారు కాబట్టి రోడ్డు మీద విచక్షణ రహితంగా మేము కొడతాం మా ఇష్టం అని పోలీసులు చెప్పగలరా? పోలీసులు మేము సమర్థిస్తున్న ఈ విషయంలో జడ్జి గారికి చెప్పగలరా? చెప్పండి. జడ్జి గారికి చెప్పి ఒప్పించగలరా? మీరు ఒప్పించగలిగితేనే మాట్లాడండి. ఏదో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అక్కడికి వెళ్తున్నారంటూ మీరు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని హడావుడి చేస్తూ ఉన్నారు. ఇది దళితుల గంజాయి తాగే దళితులను పరామర్శించడానికి వెళ్తున్న దొంగ జగన్మోహన్ రెడ్డి అంటూ మీరు కూడా చాలా వార్తలు, చాలా పోస్టర్స్ వస్తున్నాయి. గంజాయి మామ అంటూ గంజాయి అల్లుల్ని ఓదార్చడానికి వస్తున్న గంజాయి మామకు స్వాగతం అంట. సిగ్గుండాలి కొద్దిగా ఇటువంటి పోస్ట్ చేయటానికి. ముఖ్యంగా గంజాయి వాళ్ళు తాగారా లేదా? ఒకవేళ తాగితే వాళ్ళకి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసుల అసమర్థత వల్ల వచ్చిందా? రోడ్డు మీద అలా కొట్టడానికి వాళ్ళ దళితులే కారణం. దళితులు అయితే ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర శక్తి లేదని. నిజంగా చెప్పాలంటే ఈ కేసు మానవ హక్కుల సంఘాలు కానీ, అదేవిధంగా దళిత సంఘాలు కానీ దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనది. అయితే చాలా మంది వాళ్ళు తప్పు చేశారు కాబట్టి కొట్టారు అంటే, వాళ్ళు తప్పు చేసినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవమ్మా. పోలీసులు చెప్తేనే మీరు నమ్ముతున్నారు. వాళ్ళ గతంలో వాళ్ళ పైన ఉన్న కేసులు కూడా అన్ని కొట్టివేయబడ్డాయి. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళని 23వ తారీఖు కొట్టి 24వ తారీఖు సాయంత్రం 9 గంటలకి వాళ్ళపైన కేసు పెట్టి దాన్ని 25వ తారీఖు రౌడీ షీట్ గా మార్చారు. అంటే పోలీసులకు ముందే తెలుసు ఇది ఇలా జరుగుతూ ఉందని, కాబట్టి వాళ్ళపైన రౌడీ షీట్ ఉంటే ఎవడో మాట్లాడని దాన్ని అలా మార్చి రౌడీ షీట్ గా చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, దళితులు అయితే ఇష్టానుసారంగా కొట్టొచ్చు, వాళ్ళు నోరు మూసుకుని ఉంటారని నడి రోడ్డు మీద కొట్టారు. వేరే వాళ్ళని ఎప్పుడైనా కొట్టడం మీరు చూశారు? సిగ్గున్న దళిత సంఘాలు కానీ, మానవ హక్కుల సంఘాలు కానీ, ప్రజలను కాపాడాలనుకునే వ్యవస్థలు ఏమున్నా కూడా ఈ దారుణ కాండని ఖండించాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కలవడానికి వెళ్తూ ఉన్నారంటే అంత పిచ్చిగా ఏమనట్లేదు. అక్కడ జరిగిన అన్యాయాన్ని
పూర్తి స్థాయిలో సమీక్షించి వాళ్ళపైన కేసులు ఎన్నున్నాయి, కేసులు ఎప్పుడు కట్టారు, అసలు సంవత్సరం అవుతున్నా గంజాయిని ఆపడం చేతకాని ప్రభుత్వం ఇంకా గంజాయి ఉందని ఎలా చెప్తుంది? మాది గంజాయి రహిత రాష్ట్రం అని చెప్తూ ఉన్న ప్రభుత్వం సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు గంజాయిని ఆపలేకపోయిందా? వాళ్ళపైన గంజాయి కేసులు కట్టారంటే ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అయిపోయిందా? హోమ్ మినిస్టర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ గంజాయిని కట్టడి చేయలేకపోతున్నారా? ఇంత చేతకాని ప్రభుత్వం మీదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు మరి? చెప్పండి. సో మీరు అడిగిన దానికి ప్రతి దానికి ఆధారాలు, ఎఫ్ఐఆర్లు, అదేవిధంగా ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎప్పుడు కేసు పెట్టారని క్లియర్గా మీకు రెడ్ మార్క్ తోటి ఈ వీడియో అంతా పక్కన ప్లే అవుతూ ఉంది కదా, చూశారు కదా, అదే ప్రూఫ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అనిత గారు ఇలా మాట్లాడతాం చాలా 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 హాస్యాస్పదం. ఆవిడకి వ్యవస్థల పట్ల, రాజ్యాంగం పట్ల మినిమం నాలెడ్జ్ కూడా లేదంటూ ఈ ఒక్క ఘటన పూర్తి స్థాయిలో తేల్చేస్తుంది. ఏమంటారు మీరు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.